వసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రానే వచ్చేసింది. కొత్త సంవత్సరం మొదలైందంటే ఉగాది పచ్చడితో పాటు స్వీట్ రెసిపీ అయితే కంపల్సరీగా చేస్తాం కదా. మరి ఈసారి ఉగాది స్పెషల్ అయిన ఓలిగలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మా ఊర్లో ఓలిగలనే పిలుస్తాము, ఇంకా చాలామంది బొబ్బట్లని భక్షాలని పిలుస్తుంటారు కదా. కానీ ఈసారి నేను కొంచెం హెల్తీ వేలో చేయబోతున్నాను. మైదా పిండి యూజ్ చేయకుండా ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి. ఎక్కువ స్వీట్, ఓవర్గా స్వీట్ లేకుండా లైట్ స్వీట్ తోటి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్లో కొలతకి ఏ గ్లాస్ అయినా తీసుకోండి. 1 గ్లాస్ పచ్చెనపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. పచ్చెనపప్పు అనేది ముందుగా నానబెట్టనవసరం లేదు. అలాగే 2 విజిల్స్ కంటే ఎక్కువ రానిచ్చారు అంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి పూర్ణం పిండి జార్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా 2 విజిల్స్ సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు ఓలిగల పిండి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఏ గ్లాస్ అయితే మనం పచ్చెనపప్పు తీసుకున్నామో అదే గ్లాస్కి 1 గ్లాస్ గోధుమ పిండి, చిటికెడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యితో చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం స్టిక్కీగా ఉండే విధంగా కలుపుకోవాలి. మామూలుగా ఓలిగలు అంటేనే మైదా పిండితో చేస్తారు. బయట మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను మైదా పిండే యూజ్ చేసి అమ్ముతుంటారు. కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం హెల్తీగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అంటే మన చేతికి అంటుకున్నట్టుగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే చాలామంది కూడా ఇప్పుడు నెయ్యి అంటే పెద్దగా ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి, నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం పూర్ణం పిండి కూడా రెడీ చేసుకోవచ్చు. 2 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక చూపిస్తున్నాను చూడండి. పచ్చెనపప్పు ఈ విధంగా ఉడుకుతుంది. చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక వైట్ కలర్ పల్చటి క్లాత్ మీదైనా, ఏదైనా పల్చటి క్లాత్ మీద వేసేసుకొని ఆరపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా జల్లెడలో అయినా ఆరపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఆరిన పచ్చెనపప్పుని మిక్సర్ జార్లోకి మార్చేసుకోవాలి. దీంట్లోనే మనం ఏ గ్లాస్కి అయితే పచ్చెనపప్పు వేసామో అదే గ్లాస్కి 3/4 గ్లాస్ వరకు సన్నగా కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఒక ఇలాచీని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 3/4 గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి. మరీ ఎక్కువ తీపి లేకుండా కరెక్ట్గా నార్మల్గా ఉంటుంది. బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కరిగించడం ఇలాంటివి ఏమీ చేయనవసరం లేదు. చూసారు కదా, పూర్ణం పిండి చాలా చక్కగా వచ్చింది. అంటే చేతికి అంటుకోకుండా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చేసుకుందాం. ఓలిగలు అంటేనే ఈ పూర్ణం పిండిలోనే ఉంటుందండి. ఇది కొంచెం జారుగా ఉన్నా కూడాను ఓలిగలు అనేవి సరిగ్గా రావు. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు, పాడవదండి. అన్ని ఓలిగలు ఒకేసారి చేయకపోయినా కూడాను 2-3 రోజుల తర్వాత కూడా చేసుకోవచ్చు. చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేశారంటే ఈ చపాతీ పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పిండిని కొంచెం తీసుకొని దీంట్లోకి పూర్ణం పిండిని స్టఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఓలిగలు అంటే పూర్ణం పిండి అనేది ఎక్కువగా ఉండాలి, పై పిండి అనేది తక్కువగా ఉండాలి. అప్పుడైతేనే పల్చగా వస్తాయి. ఇలా పూర్ణం పిండి పెట్టాక ఎడమ బొటన వేలితోటి పూర్ణం పిండిని నొక్కుతూ కుడి చేతితో తిప్పుకోవాలి. ఇది 2-3 సార్లు చేశారంటే ఈజీగానే ఉంటుందండి. 1-2 సార్లు మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇలా చేశారంటే మన స్టఫింగ్ అంతా కూడా లోపల చక్కగా వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా పిండి అంతా కూడా మనం బయటకు తీసేయచ్చు. ఇదే విధంగా ఒకవేళ మైదా పిండితో చేసుకోవాలి అన్నా కూడాను ఇలాగే ఫాలో అయిపోండి. పిండిని కొంచెం ఎడమ చేతితో నొక్కుతూ కుడివైపు మనం మొత్తం ఇలా చుట్టూ తిప్పుతూ ఉన్నామంటే చక్కగా మీకు లోపల స్టఫింగ్ అంతా కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇది చూసారా, మొత్తం అలా లాస్ట్ దాకా వచ్చిన తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి. ఇలా తీస్తేనే పల్చగా వస్తాయి మనకు ఓలిగలు అనేవి. ఇలా చేసుకున్నాక ఓలిగలు చేసుకోవడం కోసం పాలిథిన్ కవర్స్ కానీ పాల ప్యాకెట్ కవర్స్, లేదు అనుకుంటే మన ఆయిల్కి వచ్చే కవర్స్ అయినా వాడుకోవచ్చు. ఇవన్నీ కాదు అనుకుంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు, చక్కగా వస్తాయి. నేను చపాతీ పీట మీద ఒక పాలిథిన్ కవర్ని అయితే వేసేసుకున్నాను.
ఈ కవర్కి ఓలిగా అంటుకోకుండా ఉండడం కోసంగా కొంచెం నూనెనైతే అప్లై చేయాలి. బాగానే అప్లై చేయాలండి, లేదంటే ఈ కవర్కి అతుక్కుపోయి మనం తీయడానికి కూడా వీలుగా ఉండదు. అంటే అతుక్కొని వస్తుంది కాబట్టి ఓలిగా విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కూడా కొంచెం నూనెను వేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకున్నాక దీనిపైన మరొక కవర్ని యాడ్ చేసి మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, లైట్గా ఒత్తుకున్నారంటే లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా ఒత్తుకోలేని వాళ్ళు చపాతీ కర్రనైనా తీసుకొని పైన కవర్ వేసాం కాబట్టి చపాతీ కర్రకి అంటుకోకుండా ఉంటుంది. లైట్గా మనము రోల్ చేసుకున్నామంటే చాలా పల్చగా వచ్చే విధంగా మన పూర్ణం పిండి బయటికి కనపడుతుంది చూసారా, ఈ విధంగా పూర్ణం పిండి లైట్గా కనపడే విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటేనే ఓలిగలు చక్కగా పల్చగా వస్తాయి, లేదు అంటే కొంచెం మందంగా వస్తాయండి. మీరు ఓలిగలు ట్రై చేస్తే మాత్రం ఇలా 2 కవర్స్ వేసుకొని ట్రై చేయండి, అసలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. కాకపోతే 2 కవర్స్ మీద కూడా నూనె అనేది అప్లై చేయాలి, అప్పుడైతేనే కవర్కి అంటుకోకుండా ఓలిగలు మనం తీసి పెనం మీద వేసేటప్పుడు కూడా అస్సలు అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి మనం చేసుకునేది నెయ్యి ఓలిగలు కాబట్టి, అంటే నెయ్యి బొబ్బట్లు కాబట్టి నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెను కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. ప్యాన్ అనేది మరీ వేడి మీద ఓలిగలు వేసారంటే పైన అంతా మాడిపోతుంటుంది కాబట్టి కొంచెం వేడి తక్కువగా ఉండేటప్పుడే ఓలిగను వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే వేడి వేడి ఓలిగలు రెడీ. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పల్చగా చేసుకోవాలి. అంతేనండి. మరి ఈ ఉగాది స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా నేను చెప్పిన టిప్స్ తోటి ఓలిగలు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, అందులోనూ హెల్దీ కూడా. మనం మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితోనే చేసాము. బెల్లం అనేది మరీ ఎక్కువ స్వీట్ వేయకుండా నార్మల్ స్వీట్ తోటి చేశాను కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోరు కదా. మరొకసారి మీ అందరికి కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరొక మంచి వీడియోతో కలుద్దామా. హ్యాపీ కుకింగ్, బాయ్.